ఈరోజు రాష్ట్రంలో త్రాగునీరైనా సాగునీరైనా లేకపోతే జరిగే యథాతథంగా అన్ని డిపార్ట్మెంట్స్ వెల్ఫేర్ ఫార్మర్స్ రైతులకు సంబంధించిన సీజన్ వస్తుంది, విత్తనాలు, వాళ్ళకి కావాల్సిన యాక్షన్ ప్లాన్, ఇవన్నీ డెఫినెట్గా ప్రభుత్వం రెస్పాన్సిబుల్. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం. ఈరోజు తెలంగాణలో 16 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ప్రభుత్వం శాఖ చేసిన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో జరిగిన తప్పిదాల వల్ల ఎవరు జవాబు చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం జవాబుదారినా లేకపోతే ఎలక్షన్ కమిషనర్ జవాబుదారినా? ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ తల్లిదండ్రులకు పోయి క్షమాపణ చెప్పుకొని పొరపాటు జరిగిన దానికి యాక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా, లేకపోతే అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ సమాధానమా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలా? ఇక్కడ మేము అసలు జోక్యం చేసుకోకూడదు, సమీక్షలు చేయకూడదు. ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేయకూడదు, పోలవరం సమీక్ష చేయకూడదు. అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే జైట్లీ గారి ఆధీనం, ఫైనాన్స్ మినిస్టర్ ఆధీనంలో ఉండే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తిరుమల తిరుపతి దేవస్థానం డిపాజిట్ చేసి 1.7% వడ్డీకి డిపాజిట్ చేసిన బంగారం, వడ్డీ కూడా బంగారం యాడ్ చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలా? దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగ్రిమెంట్ ప్రకారం టీటీడీ బంగారం ఆడ కుదవబెట్టినప్పుడు ఈ 1.75% వడ్డీ, ఆ వడ్డీని కూడా బంగారం రూపేణా తిరిగి తీసుకుని వచ్చి తిరుమలలో హ్యాండ్ ఓవర్ చేయాలా? టీటీడీ చెస్ట్లో పెట్టాలా? అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మధ్యలో తమిళనాడులో ఎలక్షన్ ఆఫీసర్స్ దాన్ని ఆపారు, ఎంక్వైరీ చేశారు. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం రామనాయుడు ఏం మాట్లాడతాడు? బుర్రుండి మాట్లాడుతున్నారా? దాని మీద కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ వేయాలంటున్నా? ఇంత దిగజారిపోయి మీరు మాట్లాడితే విజయసాయి రెడ్డి ఒక పక్కన, ఆనం రామనారాయణ ఒక పక్కన, బొత్స సత్యనారాయణ గారు ఒక పక్కన. అంటే ఇక్కడ ప్రభుత్వం సమీక్ష చేయకూడదు. అక్కడ బంగారం ఆపితే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతుంది. వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగాల. ఇక్కడ పరిపాలన ఎక్కడ ఏమి నష్టం జరిగినా చంద్రబాబు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి 9 నెలల అది ఒకటేసారి అప్పు తీసేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ లేవు, ఇంకేమి లేవు. ఈయన ఆర్థిక శాఖ మంత్రి. ఈ పెద్ద మనిషి కండలేరులో నీళ్లు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ఆర్థిక శాఖ మంత్రి 5,000 కోట్లతో కండలేరు కింద ఉండే 2,50,000 ఎకరాలు నెల్లూరు జిల్లా ఆయకట్టు, చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలు, తిరుమల, తిరుపతి, చెన్నై తాగునీరు మొత్తానికి కలిపి అక్కడ నీళ్లు లేవు. సోమశిల నుంచి ఇవ్వాలా. దానికి 5,000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం టెండర్లు పిలిచి ఆర్థిక శాఖ మంత్రికి సంతకం పెట్టిన పెద్ద మనిషి 5,000 కోట్లు. మళ్ళీ సెకండ్ ఫేజ్ 6,000 కోట్ల పెద్ద మనిషి ఆర్థిక శాఖ మంత్రి. ఆయనకి ఏమైపోయిందంటే ఇప్పుడు రామనారాయణ గారికి మొన్నట 2015లో కాంగ్రెస్, 2016లో తెలుగుదేశం, 2018లో వైసీపీ, ఏ పార్టీలో ఎట్టుండి ఏం మాట్లాడానో మర్చిపోతున్నాడు. కాంగ్రెస్లో ఏం మాట్లాడాను, తెలుగుదేశంలో ఏం మాట్లాడాను, తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టాను, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఉరేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడాను, ఇప్పుడేం మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాడు రామనారాయణ గారు. ఆర్థిక శాఖ మీరు నిర్వర్తించారు? రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కూడా తెలియని వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. వ్యవస్థని నేను ఒక మాట చెప్తుండా, ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలని, వ్యవస్థల్ని నాశనం చేసేదానికి ప్రయత్నం చేయబాకండి. ఇట్స్ అన్ఫార్చునేట్. చేయబాకండి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి నేను గమ్ముగా చూస్తూ ఉండాలనా? రైతుల కోసం ఏమేమి కార్యక్రమాలు కొనసాగుతున్నాయో ఈ సీజన్లో
నేను చేతులు ముడుచుకొని కూర్చోవాలనా? రైతుల సమస్య ఎవరి దగ్గర బొమ్మంటారు? ద్వివేది గారి దగ్గర బొమ్మంటారా? చీఫ్ సెక్రటరీ గారి దగ్గర బొమ్మంటారా? ఎవరి దగ్గరికి పోవాలా? రైతుల సమస్యలు ఈరోజు రాష్ట్రంలో సీజన్లో ఎవరికి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలో చెప్పండి. ముఖ్యమంత్రులు మంత్రులు ఇళ్లలో కూర్చోండి అని చెప్పేసి మీరు చెప్తుంటే మే 23 ఫలితాలు వచ్చిందాక గవర్నమెంట్స్ మళ్ళీ ఫ్రెష్గా అజ్యూమ్ చేసిందాక ఏం చేయాలి? చేతులు ముడుచుకోమంటారా? ఎవరిచ్చారు మీకు అధికారం? నేను సమీక్ష పెడుతుండా మాకు అధికారాలు ఉన్నాయి. నేను 4-5 రోజుల్లో డేట్ ఫిక్స్ చేసి సమీక్ష పెడుతుండా వ్యవసాయ శాఖ మీద. ఎక్కడైనా సరే ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఇంకెవరైనా కానీ ఇంటర్ఫియర్ అయితే సుప్రీంకోర్టుకు పోతా. మమ్మల్ని ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారా లేదా తేల్చాలని చెప్తా. మాది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదా అని చెప్పేసి అడుగుతా. అసలేందో ఎలక్షన్ కమిషన్ ఒకవేళ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే ప్రభుత్వాలు చేతులు ముడుచుకొని కూర్చోవాలని అడుగుతుండా. మోడీ గారు ఏప్రిల్ 15వ తేదీ సమీక్ష క్యాబినెట్ సమావేశం పెట్టచ్చు. ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ ఈ దేశాన్ని పరిపాలిస్తాడా? ఈ 2-3 నెలలు క్యాబినెట్ సెక్రటరీ ఢిల్లీలోకి వచ్చిన దేశాన్ని పరిపాలిస్తాడా? మాకు అర్థం కావటంలా. మీరు మాత్రం మొత్తం ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ మొత్తాన్ని చేతిలో పెట్టుకొని చక్రం తిప్పొచ్చు. ఎలక్షన్ కమిషన్లు కూడా మీ చేతిలో పెట్టుకొని మీరేం చెప్తే చేయాలా? నాన్ బీజేపీ స్టేట్స్ అందరూ కుప్పకూలిపోవాలా? నాన్ బీజేపీ వ్యవస్థలన్నీ నాశనం అయిపోవాలి. వ్యాపారస్తులందరూ మూతలేసుకోవాలి వాళ్ళ సంస్థలన్నీ. బీజేపీ సపోర్ట్ చేసేవాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఐఏఎస్ ఈరోజు విజయసాయిరెడ్డిలు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే మీ వల్ల అదే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినారు. శ్రీలక్ష్మి గారు దోగాడితో నడిచి వచ్చినారు. ఎవరు చూపించారు సానుభూతి? ఎవరు రక్షించారు? మీరు